పరుగు పెట్టని స్కోర్ బోర్డుకు కోహ్లీ మెరుగులు దిద్దాడు. బౌలర్ల అడ్డాగా మారిన పిచ్చిపై తన బ్యాటింగ్ తడాక చూపించాడు. బెంగళూరు ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఆఖర్లో మెరిపించాడు. తర్వాత పని బౌలర్లకు అప్పగించాడు. చివరికి జట్టును గెలిపించాడు. బంతులు నిప్పులు చెరిగే చోట కోహ్లీ బ్యాట్ గర్జించింది. ఇరు జట్లలో ఏ బ్యాట్స్మెన్ కు సాధ్యం కాని ఇన్నింగ్స్ తో కోహ్లీ బెంగళూరును గెలిపించాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 37 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ 52 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 90 పరుగుల నాట్అవుట్ తో ఆఖర్లో చెలరేగిపోయాడు. దేవదత్తు పడికల్ 34 పరుగులతో పర్వాలేదనిపించాడు. దీంతో కోహ్లీ సేన 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేయగలిగింది. కోహ్లీ ఆడితే 30 బంతుల్లో 34, అదే కోహ్లీ బాదితే 52 బంతుల్లో 90. చూశారా ఎంత తేడా ఉందో? కోహ్లీనా మజాకా? 3వ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. 14 ఓవర్ల పాటు కోహ్లీ ఆడాడు. 15వ ఓవర్ నుంచి బాదేశాడు. ఫోర్లు సిక్సర్లు తక్కువే అయినా అతని ఫిట్నెస్ అసాధారణం కావడంతో సింగిల్స్ డబుల్స్ తోనే అన్ని పరుగులు చేశాడు. అప్పటిదాకా వన్డేలా కనబడిన మ్యాచ్ 15వ ఓవర్ నుంచి టీ20గా మారిపోయింది. కోహ్లీ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. చివరి 6 ఓవర్ల బెంగళూరు 83 పరుగులు సాధించింది. ఇందులో 56 పరుగులు కోహ్లీవే.